హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అక్షిత సాయి ఫ్లేవర్స్. ఈరోజు మనము బ్రెడ్ పిజ్జా చేయబోతున్నాము. ఫస్ట్ ఒక గిన్నెలో క్యాప్సికమ్, ఆనియన్, స్వీట్ కార్న్, టొమాటో మళ్ళీ క్యాబేజ్ సన్నగా కట్ చేసి వేయండి. అందులో బ్లాక్ పెప్పర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ మరియు ఆరిగానో వేసి మిక్స్ చేయండి. ఒక స్లైస్ ఆఫ్ బ్రెడ్ మీద పిజ్జా సాస్ స్మియర్ చేయండి. దాని మీద వెజిటబుల్ మిక్స్ వేసి చీజ్ వేసి స్ప్రెడ్ చేయండి. చీజ్కి మొజరెలా చీజ్ కొంచెం ప్రిఫరబుల్, ఎందుకంటే అది చాలా స్ప్రెడ్ అవుతుంది. పిజ్జాకి పర్ఫెక్ట్. కొంచెం బటర్ తీసుకొని పాన్ పైన స్ప్రెడ్ చేయండి. ఆ పాన్ పైన మన పిజ్జా పెట్టండి. ఆ పిజ్జా మీద ఒక ప్లేటో లిడ్డో పెట్టండి, ఎందుకంటే కొంచెం బాగా కుక్ అవుతుంది. ఒక 5 to 10 minutes అయినాక మీ పిజ్జా చెక్ చేయండి. చీజ్ కొంచెం కరిగినట్టు అనిపిస్తే మీ పిజ్జా తీసేసి పక్కన పెట్టండి. మీ ఫ్లేమ్ తక్కువ ఉన్నట్టు చూసుకోండి, ఎందుకంటే కింద బర్న్ అయిపోతుంది. టేస్ట్ కోసం మీ పిజ్జా పైన కొంచెం సాల్ట్ మరియు ఆరిగానో స్ప్రింకిల్ చేయొచ్చు. ఇలాగే ఇంకా చాలా పిజ్జాస్ రెడీ చేసుకోవచ్చు. అంతే, మీ టేస్టీ వెజ్ పిజ్జా రెడీ. ఈ హోమ్మేడ్ బ్రెడ్ పిజ్జా చాలా హెల్తీ అండి, అందరూ ఎంజాయ్ చేయొచ్చు.